ఆల్రైట్, ఇప్పుడు నేను నించున్నాను 15 కోట్లు విలువ చేసే లగ్జరీ సూపర్ కార్స్ కలెక్షన్ మధ్య. సౌండ్ ఎలా ఉందో తెలుసా? ఫస్ట్ టైం ₹1 విలువ చేసే కారు నడుపుతున్నాను. నెమ్మదిగా వెళ్ళు, నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. నేను షో ఆఫ్ చేయాలని రాలేదు, ఇది ఆటోమేటిక్ గా జరుగుతోంది. గాల్లో ఎగురుతున్నట్టుంది. అన్నా పెట్రోల్ ఫిల్ చేయవా? ₹10. ఈ 15 కోట్ల రూపాయల కార్ల కలెక్షన్ లో ఈ కారే 5 కోట్లు. ల్యాంబోర్గిని యూరో గ్రీన్ కలర్. చాలా మంది నన్ను అడుగుతారు మీ డ్రీమ్ కార్ ఏంటి అని. ఇదిగో ఇదే నా డ్రీమ్ కార్. అంతేకాదు గాయస్, ఒకసారి ఇక్కడ ఉన్న ఈ కార్ల కలెక్షన్ ని చూడండి. ల్యాంబోర్గిని హురాకన్, పోర్ష్ బాక్స్టర్, పోర్ష్ కేమన్. సరే, మనం పిలిచేద్దాం. అతనికెవరో కాదు, ఈ అతిపెద్ద కార్ కలెక్షన్ కి ఓనర్. సో లెట్స్ కాల్ మోను అన్న. సో వెల్కమ్ మోను అన్న. ఓహోహో, స్టైల్ గా ఉన్నారు, లుక్ కూడా అద్దరిపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడగబోతున్నాను. 15 కోట్లు విలువ చేసే కార్లు మీ దగ్గర ఉన్నాయి. ల్యాంబోర్గిని ఉరుస్ ఉంది, పోర్ష్ కేమన్, పోర్ష్ బాక్స్టర్. కానీ ఎప్పుడైనా ఫుకరా ఇన్సాన్ వీడియోలోకి వస్తానని అనుకున్నారా? అయ్యో లేదు లేదు, నిజం చెప్పాలంటే ఆ ప్రౌడ్ మూమెంట్ నా లైఫ్ లో ఇప్పుడే వచ్చింది. అంటే ఇక్కడ అన్ని బ్రాండ్స్ లోను టాప్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ ల్యాంబోర్గిని ఊరు ఎంత ఉంటుంది? ఈ కారు ఖరీదు 4,75,00,000. ఈ మోడల్ లో ఇండియాలో జస్ట్ ఒకే ఒక కార్ ఉంది కదా? yes, one in India. నేను అన్నకి మనం యూరోస్ లో రైడ్ కి వెళ్ళబోతున్నాం అని చెప్పాను. అప్పుడు అతనేమో నాతో 200-220 అని అడిగాడు. అబద్ధం చెప్తున్నాడు. నేను 100-120 అని అడిగాను. అయితే ఏంటి, ఇప్పుడు మనం 200 లో వెళ్తామా వెళ్ళమా? ఒకవేళ మనకి రోడ్డు ఖాళీగా ఉందంటే 200+ వెళ్దాం. కనీసం 160 లేదా 170 వరకు అయినా వెళ్ళాలి. అందులో ఎటువంటి మార్పు లేదు. ల్యాంబోర్గిని రోడ్డు ఖాళీగా ఉన్నా లేకపోయినా 170 టచ్ చేయడం ఖాయం. జై మాతాజీ. అన్న, నాకు డౌట్, నేను ఎందుకు కార్ లో కూర్చోలేదు, ప్లేన్ లో కూర్చున్నట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకంటారు? నువ్వు ప్లేన్ లోనే కూర్చున్నావు. అంటే ఇక్కడ చాలా మోడ్స్ ఉన్నాయి. నార్మల్ కార్స్ లో అయితే 3 మోడ్స్ ఉంటాయి, ఇందులో 6 మోడ్స్ ఉన్నాయి. ఇది స్ట్రాడా మోడ్, స్పోర్ట్స్, కోర్సా, సాబియా, టెరా, నేవే. ఇప్పుడే బయటికి చూసాను, అక్కడ బయట ఉన్న వాళ్ళందరూ మన బండినే చూస్తున్నారు. ఎవరిదై ఉంటుంది? గ్రీన్ కలర్ లో ఉంది, అందులోనూ ల్యాంబోర్గిని. అనే మనల్ని బెల్ట్ పెట్టుకోమంటున్నారు. అంటే ఇందులో ఉన్న ప్రెషర్ అంటే ఇంపాక్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుందంట. అంటే ఊరికే నొక్కినా చాలు ఫాస్ట్ గా వెళ్తుంది. ఓహో, గాల్లో ఎగురుతున్నట్టుంది. ఏంటన్నా, అసలు స్లోగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఈ కార్ ఎందుకు కొంటారు చెప్పు? ఈ మాట మాత్రం చాలా కరెక్ట్. అన్నయ్య చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చూడు గాయ్స్, ఈ కార్ లో మనం జస్ట్ దాన్ని వెళ్తుందో చూసావా? అంటే యాక్సిలేటర్ లైట్ గా తొక్కినా సరే అది 70కి వెళ్ళిపోతుంది. అంటే మనం ఏదో ప్లేన్ ని టేక్ ఆఫ్ చేసినట్టే అనిపిస్తుంది. అన్నా, నాకు చాలా స్లోగా వెళ్ళండి అన్నా. గైస్, బయట జనాల రియాక్షన్ చాలా క్రేజీగా ఉంది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు తిరిగి మన కార్ ఎలా ఉందని చూస్తున్నారు. అన్నా, నాకు డౌట్, ఇలా 6 కోట్లు విలువ చేసే కార్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు భయమేదా? లేదు, భయమే. నాకు మాత్రం చాలా భయం వేస్తుంది. గజగజ వణికిపోతున్నాను. అన్నా, నాకు చాలా నా ప్లీజ్ అన్నా, కొంచెం స్లోగా వెళ్దాం. స్లో చేయండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్. చాలా భయం వేస్తుంది అన్నా. 200 కాదు, 137 ఎందుకే నాకు భయం వేస్తుంది. చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఓ మై గాడ్, గుండె చాలా ఫాస్ట్ గా కొట్టేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే 150 స్పీడ్ ని టచ్ చేశారో అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. చూడలేనని అలా కళ్ళు మూసేసుకున్నాను. ₹10 పెట్రోల్ పెంచుకోబోతున్నాం 5 కోట్లు విలువ చేసే కార్ లో. అన్నా, పెట్రోల్ పోయివా? ₹10. ₹10కా? ₹10కి బండి 10 అడుగులు కూడా కదలదు. ఏంటన్నా మీరు మరీ అలా అంటారేంటి? ఆకలేస్తే ఎంతైనా తినాల్సిందే కదా. కానీ అది కడుపు దాకా వెళ్ళాలిగా. సరే, అయితే మీకేమనిపిస్తోంది, ఇందులో ఎంతకి పోయాలి? 4-5 ఏళ్ల దాకా పోయాలి. ఇందులో పెట్రోల్ 4000 నుంచి 5000 దాకా పడుతుందా? ₹10 పోస్తే చాలదంటారా? ఈ బండికి అయితే సరిపోదు. పర్లేదన్నా, ₹10 పోసేవా? కన్ఫర్మా? అవునన్నా, పోసేయండి. అయితే ఎప్పుడైనా మీరు ₹10 పెట్రోల్ పోయించుకున్నారా? పెట్రోల్ పోయిండి అన్నా. ఫిల్ చేస్తున్నాను. ₹10 పెట్రోల్ నా అరిచేతుల్లో తీసుకెళ్ళొచ్చా? అన్న కోపం వచ్చినట్టుంది. తీసుకోండి. 500. ₹490 మీకే ₹10 పెట్రోల్ పోసినందుకు. ఇదిగోండి మీ బ్యాలెన్స్. అతను చాలా మంచివాడు. అంటే నేను డబ్బులు ఇచ్చేసాను, బ్యాలెన్స్ తీసుకోండి అంటున్నాడు. అనాది మీకే అని చెప్తున్నాను. కానీ అతను డబ్బులు రిటర్న్ ఇస్తున్నాడు. రిటర్న్ ఇచ్చే తీరుతానంటున్నాడు. ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కోర్సా మోడ్ లో వెళ్తున్నాం. ప్రాబ్లం ఏంటో తెలుసా? భయం వేస్తే పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా లేదు. ఓ మై గాడ్. మీరు ఆలోచించారా? ఉరుసే ఎంత ఫాస్ట్ గా వెళ్తే ఇకప్పుడు ఉరికెన్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోతున్న కార్ ఏమిటంటే హురాకన్. మీకు చెప్పాల్సిందే గైస్, ఉరుస్ లో కూర్చొని నేను ఆల్రెడీ బాగా భయపడిపోయాను. కానీ ఈ కార్ ఆ కార్ కన్నా ఫాస్ట్ గా వెళ్తుంది.
ఆసూస్ కూడా బయలుదేరాడు. తను పార్ష్ బాక్స్టర్ ని టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు. దాంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ తను ఏం చేస్తున్నాడో కూడా చూడండి. ఆలోగా మనం వెళ్ళి రియల్ లైఫ్ జీటీగా ఆడుకుందాం. గాయస్, నేను 95 లక్షలు విలువ చేసే పోర్షేలో కూర్చున్నాను. సో ఇది టెస్ట్ డ్రైవ్ చేసి ఇది ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో చూద్దాం. మనం టాప్ స్పీడ్ తెలుసుకుందాం. ఓ మై గాడ్, అందరూ మనల్ని చూస్తున్నారు. కార్ ఎలా ఉందన్నా? చాలా బాగుంది. ఫీలింగ్ లైక్ ఎ రాక్ స్టార్. యూరుస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హురాకెన్ లో వెళ్తున్నాం. యూరుస్ ఆల్రెడీ ఒక ఏరోప్లేన్ లా ఉంది. మరి ఇదెలా ఉంటుంది? ఇది రాకెట్. ఏంటి రాకెటా? యా. అన్నయ్య చెప్పే మాటలకి నేను అన్నయ్యకి ఫ్యాన్ అయిపోయాను. అన్నయ్య సూపరు. గాయస్, ఈ కార్ ని బయటికి తీయడం కూడా చాలా కష్టం. మాకు నలుగురు వచ్చి హెల్ప్ చేయాల్సి వచ్చింది. ఎలాగో బయటకు వచ్చేసాం. ఓకే గాయస్, థ్యాంక్ యూ. ఓకే అన్న, బాయ్. అమ్మాయిలు కూడా మనల్ని చూస్తున్నారు, కానీ అమ్మాయిలు చూసేది కార్ నాన్న అని అర్థం కావడం లేదు. ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది తమ్ముడు. ఇందాకేమైందో ఇప్పుడు చెప్తాను. మా టీం వాళ్ళని ఎవరినో అడిగారట ఆ కారులో విరాట్ కోహ్లీ వెళ్తున్నాడా అని. అన్నా ఓకే, ఒప్పుకుంటాను కార్ చాలా ఫాస్ట్ గా వెళ్తుందని, కానీ కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. నా బండి ఎలా ఉంది? సూపర్, చాలా చాలా బాగుంది, అదిరిపోయింది. తమ్ముడు ఒక్క నిమిషం కార్ ఆపుమా. ఇక్కడ ఆపి నీళ్లు తాగుదాం. నీళ్లు కావాలన్నా? నీళ్ళు కావాలా? అవును, నీళ్లు కావాలి. ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగానా? సరే ఇస్తాను, ప్రాబ్లమే లేదు. అరే డబ్బులు లేవన్నా నా దగ్గర. మరేం పర్వాలేదు, పర్వాలేదు. నీళ్లు తాగండి. ఈయనది చాలా పెద్ద మనసు. ఇప్పుడు దీని ఇలా కిందకంటే ఏమవుతుంది? ఇది లెఫ్ట్ సైడ్ విండో ఓ, ఇది స్విచ్. కిందకి వస్తుందా? ఇది ఇలా ఉంటుంది. అన్నా చూడండి, అందరూ వాళ్ళ ఫోన్లలో వీడియో తీస్తున్నారు. ఇది అలౌడేనా? అలౌడే, ప్రాబ్లం లేదు. అందరికీ నువ్వేం allowed భయపడకు. ఏనా? అదిగో చూడండి, బస్ డ్రైవర్ అన్న కూడా బస్ ఆపి మరి మనల్ని వీడియో తీస్తున్నాడు. ఇది భలే సరదాగా ఉంది. బ్రో, నాకు డౌట్. ఇంత పెద్ద కార్ కొనాలంటే అంత డబ్బు ఎలా సంపాదించాలో చెప్పండి. నోట్ ప్రింటింగ్ మిషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తారా? అది బోలే బాబా దగ్గరే ఉంటుంది. ఎలా ఉంది కార్? బాగుందా? రోజు బుల్లెట్ మీద వస్తాను, ఈ రోజు ఇందులో వచ్చాను. ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఈ అబ్బాయిని చూసారు? నాది ఈ కాలేజే. తన కాలేజ్ బంక్ కొట్టి నాతో నేను తిరుగుతున్నాడు. ఎగ్జామ్ రాయకుండా వచ్చాను. ఇదంతా అన్న కోసమే. నా కార్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం కార్లో నుంచి బయటికి దిగాం. ఏంటన్నా ఏమంటారు? కార్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది, బాగుంది, చాలా చాలా బాగుంది. బాగుందా? ఏంటన్నా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేనా? నన్ను ఎక్కడో చూసినట్టుందా? ఏమన్నారు? మీ పేరేంటి? ఎల్వి షాదవా? గాయ్స్, అయ్యో కాదు బ్రో, ఈ కార్ ఎంత ఉంటుంది? 22 లక్షలు ఏంటి 22 లక్షలేనా? ఏంటి నువ్వే ఉంటావు బ్రో? ఎంత ఉంటుంది? నాకు తెలిసి ఇది కోటి కంటే ఎక్కువ ఉంటుందేమో. ఇదిగో ఇతను గెలిచాడు. ఈ కార్ రేటు 3 కోట్లు. సో ఫైనల్ గా మనం పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. 10 రూపాయలకో 20 రూపాయలకో పెట్రోల్ కొట్టించబోతున్నాను. వాళ్ళు ఏమంటారో చూద్దాం రండి. ఎంత తక్కువకి మీరు పెట్రోల్ పోస్తారు? దీనికైతే 4 నుండి 5,000 దాకా పడుతుంది. 5,000? 5,000? అది మినిమమా? చూడన్నా, 10 రూపాయలు కొట్టు. పక్క పెట్రోల్ బంక్ వరకు వెళ్ళాలి. 10 రూపాయలు కొట్టడు. పోనీ 20 కొట్టు. కనీసం 50 రూపాయలు. కనీసం 50 ఉండాలా? అవును. సరే అయితే 50కే కొట్టు. చాలా సరే అయితే ఇప్పుడు ఈ 50 రూపాయలకి ఎంత దూరం వెళ్తుంది? ఓ 2 కిలోమీటర్లు వెళ్ళడమే గొప్ప. అయితే 2 కిలోమీటర్లు వెళ్తుందా? పక్క బంక్ వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపో. హలో బ్రో, ఎలా ఉన్నావు? బ్రో, నేను మీ selfies వీడియోస్ తీసుకోవచ్చా? చూస్తాను, అవి చాలా ఓ బాగుంది. గాయ్స్, ఫైనల్లీ వి మెట్ ఆ సబ్స్క్రైబర్. ఇది మీ బండేనా? కాదు బ్రో, ఇది నా బండి కాదు. నేను జస్ట్ ఈ రోజుకి ఈ బండిని హైర్ చేసుకున్నా. చాలా బాగుంది. దీని ఫోటో తీసుకోవచ్చా? నువ్వంటే కాదంటానా? వచ్చి ఫోటో తీసుకో బ్రో. లోపలికి వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ బ్రో, ఇది చాలా బాగుంది. నేను నచ్చిందా? రైట్ వెళ్తావా? బాగుంది. చెప్పు, వెళ్తావా? అన్న అలాగే. తను జీవితంలో మర్చిపోకూడదు. ఓకే, డోర్ క్లోజ్ చేయి. వెళ్ళండి. నాకు రైడ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబర్ అయితే కార్ ఎక్కించాను, కానీ లోపలికి వెళ్ళక తను భయపడకూడదు. యాక్చువల్లీ ఈ కార్ అయితే బాగా రోలర్ కోస్టర్ లా వెళ్తుంది. అన్నా నెమ్మదిగా 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 వెళ్ళనా? అన్నా నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. అన్నా నెమ్మదిగా వెళ్ళను, నాకు భయం వేస్తుంది. గాయస్, ఇప్పుడు నేను కార్ అయితే అన్నకి చేశాను. ఇది చూసారా, చాలా అల్టిమేట్ గా ఉంది. అంటే ఇది దానంతగా అదే కన్వర్ట్ అయిపోతుంది. తిరిగిపోయింది కదా. ఫస్ట్ టైం 1 కోటి రూపాయలు విలువ చేసే కార్ నడుపుతున్నాను. ఓ గాయ్స్, దీని పవర్ అయితే అదిరిపోయింది. ధనవంతులు స్పోర్ట్స్ కార్ ఎందుకు కొంటారో ఇప్పుడు అర్థమైంది. నిజంగా కత్తిలా ఉంది బ్రో. మనమైతే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. చిన్న స్క్రాచ్ పడ్డా సరే లక్షల్లో ఖర్చు పెట్టాలి. అంతే అప్పుడు కదా? మన గుండె ఆగిపోతుంది. అవును, నిజమే, గుండె అయిపోతుంది. అవును బ్రో, కొంచెం అలవాటు అయితే చాలు. నార్మల్ గానే ఉంది. కార్ ఎలా ఉందన్నయ్య? బాగుంది, బాగుంది, బాగుంది. నిజం ఒప్పుకోవాల్సిందే, ఈ రోజు మన తమ్ముడు నన్ను షారుఖ్ ఖాన్ చేసేసాడు. చాలా మంది వచ్చేసారు, కష్టపడి అక్కడి నుంచి వచ్చాం. ఏంటి బ్రో, ఎలా చాలా బాగా అనిపించింది? ఎంజాయ్ చేశాను, కానీ చాలా భయం కూడా వేసింది. రైడ్ టాప్ కి వెళ్ళించినందుకు చాలా టాప్ థ్యాంక్స్. స్పీడ్ ఎంత వెళ్ళిందేంటి? తమ్ముడు, 150 ప్లస్. హలో. అంతకు మించి కూడా కొంచెం పోయి ఉంటే ఉండొచ్చు. తన హార్ట్ ఫెయిల్ అయిపోయి ఉండేది. నిజమే, ఒప్పుకుంటాను, చాలా భయపడ్డాను. ఇలా గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు. ఓహో గాయ్స్, గాల్లో ఎగురుతున్నట్టుంది. నేను షో ఆఫ్ చేయాలనుకోలేదు, కానీ ఆటోమేటిక్ గా జనం వచ్చేసారు. ఇలాంటివి రోజు చూడం కదా. అంటే 4-5 కోట్లు విలువ చేసే కార్ కదా ఇది. పోలీసులు కూడా వచ్చేసారు. కానీ guys. మనం వాళ్ళకి చెప్పేశాం. నేను అతని కాబట్టి దగ్గరికి వెళ్ళి problem నేను ఫుక్రాయిన్సా, నేను ఎవరో మీకు తెలుసా అని అడిగాను. వాడెవడని అడిగారు. అప్పుడు మనం- అన్నా, ఎవరో పిల్లలు వస్తున్నారు. హలో అన్న, హాయ్ హాయ్ అన్నయ్య. రండి, ఎవరు లోపలికి ఎక్కుతారు? అన్న నేనన్నా, ప్లీజ్ అన్న, ప్లీజ్. అలాగా వచ్చే. నేను కూర్చుంటాను. అనే కాస్త నెమ్మదిగా, అంకుల్ కాస్త స్లోగా వెళ్తారా? ఏంటి భయం వేస్తుందా? నేను గట్టిగా పట్టుకుంటానులే. అన్న స్లోగా అన్నయ్య. ఇంకొక గుండె round. జారిపోయేలా ఉందన్నయ్య. మరి అంత భయం వేస్తుందా? అవును.
అన్న బ్రేక్ వేయండి అన్న, బ్రేక్ వేయండి అన్న, ఇంకో ప్లీజ్ రైడ్ అన్న. వెళ్దాం, పద. నో నో పర్లేదురా, బాగుంటుంది, ఇంకో రైడ్కి వెళ్దాం. హలో గైస్, ఇప్పుడు నేను BMW లో వెళ్తున్నాను. పోర్ష్ కూడా చాలా లగ్జరీగానే ఉంది. దాని స్టైల్ అదే, దీని స్టైల్ ఇదే. దాని టోరే వేరేలా ఉంది. లోపల నుంచి ఇది టోటల్ గా వేరేలా ఉంది. దానికంటే కూడా ఇందులో ఇంటీరియర్ చాలా బాగుంది. అంటే చాలా తేడా ఉంది అంటున్నా. లగ్జరీ. అవును, నిజంగా లగ్జరీ ఫీల్ వస్తుంది. BMW యాక్చువల్లీ లగ్జరీ ఇంకా స్పోర్ట్స్ కి ఒక మంచి వేరియంట్. అవునా? కానీ పోర్షు జస్ట్ స్పోర్ట్స్ వేరియంట్ మాత్రమే. సో గైస్, ఇందులో వెళ్తున్నా సరే అందరూ బాగానే చూస్తున్నారు. నేను చాలా సన్ రూఫ్ కార్ లో వెళ్ళాను, కానీ ఇది కన్వర్టబుల్ కార్ చాలా బాగుంది. ఇలాంటి కార్ లో వెళ్ళాలన్నది నా చిన్ననాటి కల. ఎందుకో తెలీదు, నాకు సాయిల్ ఖాన్ ఫీలింగ్ వస్తుంది. ఏంటి బ్రో, మనం ఇద్దరం సాయిల్ ఖాన్ గా మారిపోదామా? అందులో మార్పేలేదన్నయ్యా. సో గైస్, మళ్ళీ మనం పెట్రోల్ కొట్టించడానికి వచ్చాం. నార్మలా ప్రీమియం? ప్రీమియం బ్రో. తనైతే మాత్రం ఇప్పుడు కార్ లో ఫుల్ గా పెట్రోల్ ఉంచుకుంటాడు. ఏం చేయమంటారు గాయ్స్, చేయక తప్పదు. ఇందాక వచ్చింది మీరేగా? అవునవును, ఇది రెండో కారే. మమ్మల్ని గుర్తుపెట్టారా? అవును, ఇది రెండో కారు, కనిపెట్టేసా. చూసారా? మంచి సౌండ్ పార్టీ ఇతను, రిచ్ కిడ్. మీరు చెప్పే మాటలన్నీ నిజమైతే బాగుంటుంది. చూసారా? ఈసారి ఎంత కొట్టిస్తావు? 10 రూపాయలకేనా? ఏమంటున్నారు? ఎంత కొట్టించామో మేము మీకు చెప్పం. ఎంతని మీరే గెస్ చేసి కింద కమెంట్ లో ముందుకెళ్ళండి. దీనికి ఎంత పెట్రోల్ అవసరం? లైఫ్ అంటే ఇలాగే ఉండాలి. ముందు BMW, వెనక BMW. ఏ తప్ప మనకి జీవితంలో ఇంకేం కావాలి చెప్పండి? ఎటు చూసినా BMWలే. గాయస్, మనం పొద్దు నుంచి ఈ సూపర్ కార్స్ తో తిరగడమే మనకి సరిపోయింది. ఆ టాప్ స్పీడ్ చూసి అసలు నా మైండ్ పాడైపోయింది. ఇప్పుడు నేను మీకు లగ్జరీ సెగ్మెంట్ చూపిస్తాను. BMW 7 సిరీస్. రండి బ్రో. అంటే పర్సనలీ నాకు ఈ కార్ అంటే చాలా ఇష్టం. సో గాయస్, మీరు బాగా అలసిపోయినప్పుడు అంటే మీటింగ్స్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఇందులో బెస్ట్ ఫీచర్ మీకు చూపిస్తాను. ఇందులో స్లీప్ మోడ్ ఉంది. స్లీప్ మోడ్ ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. గాయస్, వాటంతట అవే అంటే ఈ సీట్స్ ఎలా ముందుకెళ్తున్నాయో చూడండి. ఓహోహోహో, నేను కూర్చున్న సీట్ పైకి లేస్తోంది. ఇది అలా ముందుకెళ్ళి క్లోజ్ అయిపోతుంది. ఓ వా 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 వా, బాగుంది. గాయస్, జెన్యున్ గా చెప్తున్నాను, 7 సిరీసే రెస్ట్ తీసుకోవడానికి బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. ల్యాంబోర్గినీలో చాలాసేపు కూర్చున్నాను, కానీ ఈ కార్లో కూర్చున్నప్పుడు ఉన్న కంఫర్టే వేరు. ఈ ప్రపంచం మీరు చూడకుండా మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇందులో కూర్చోండి, రిలాక్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అంటే బటన్ నొక్కితే చాలు, ఈ బ్లాంక్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. సన్ రూఫ్, మూన్ రూఫ్, ముందువి వెనక్కివి, క్రేజీగా ఉంది. అండ్ ఇందులో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే, అంటే ఈ సీటింగ్ కాకుండా ఇందులో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, గాయస్, ఇందులో ఒక మసాజర్ ఉంది. యాక్చువల్లీ ఇందులో ఒక టాబ్లెట్ ఉంది. ఇది ఇలా బయటికి వస్తుంది. దీంతో నేను కార్ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. సన్ ప్రొటెక్షన్స్. ముందు ఈ బ్లాంక్స్ అన్నిటిని క్లోజ్ చేస్తాను. ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇంటీరియర్ లైటింగ్స్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవన్నీ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, నేను దీన్ని గ్రే కలర్ కి మార్చుకోవచ్చు, గ్రీన్ కలర్ కి మార్చుకోవచ్చు. ఇంటీరియర్ లైట్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. మసాజ్ కూడా మనం చేసుకోవచ్చు. హిప్స్ మసాజర్, బ్యాక్ మసాజర్, నెక్ మసాజర్. గాయస్, ఈ కార్ లో మసాజర్ ఉంది, సీటింగ్ బాగుంది, స్లీపింగ్ ఏరియా ఉంది. ఇంకా ఇది డ్రైవర్ ఆపరేటెడ్ కారు. జెన్యూన్. ఇంత కంఫర్టబుల్ కార్ ఇంకెక్కడ నేను చూడలేదు. ఇది నాకు బాగా నచ్చింది. ఇందులో ఉన్న మసాజర్ ఫీచర్స్ ఇవే. ఇందులో మీరు ఎక్కడైనా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇదిగో అప్పర్ బాడీ ఎక్సర్సైజ్, లోవర్ బాడీ ఎక్సర్సైజ్, షోల్డర్ మసాజ్, బ్యాక్ మసాజ్. దిస్ ఇస్ అ సూపర్ డూపర్ కార్. నాకు ఇది బాగా నచ్చింది. లాస్ట్ గా మనం చూడబోతున్న కార్ మర్సిడీస్ యొక్క టాపస్ మోడల్. అండ్ అందులో ఉన్న ఫీచర్స్ ఏంటో మనం వెళ్ళి చూద్దాం. గాయస్, మనం మర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్ లో ఉన్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ లగ్జరీ కార్ ఫర్ టుడే. అండ్ గాయస్, ఇందులో కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఒక ప్రాపర్ రిమోట్ ఇచ్చారు. కార్ మొత్తం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వీటిలో మసాజర్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. అండ్ గాయస్, ఇదిగో ఈ ఫీచర్ ఒకసారి చూడండి, భలే ఉంది. ఇందులో ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ లో మీరు చల్లటి కోక్, పెప్సీ పెట్టుకోవచ్చు. ఇంకేం పెట్టుకోవద్దు. అంటే జాసూస్ బ్రో ఇందులో కూర్చుంటే ఇంక వేరేవి పెట్టుకుంటారు, మీకు తెలిసిందేగా. ఇందులో మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సీట్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది. ఓహో, ఇది కూడా బాగుంది. నిజంగా అద్భుతంగా ఉంది గాయస్. ఇదిగో చూడండి, ఇలా పడుకుంటే అలా నిద్ర వచ్చేస్తుంది. సో ఈ రెండు కార్స్ లోనూ ఇదే నాకు నచ్చిన విషయం. ఇది స్పేషియస్ గా ఉంది. BMW కార్ అయినా సరే, ఎస్ క్లాస్ అయినా సరే, అంబియంట్ లైట్స్ మొత్తం చేంజ్ అవుతాయి. మసాజర్ ఉంది. సో మీరు సూపర్ కార్స్ కొనుక్కుంటే ఎంజాయ్ చేస్తూ ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. అంటే అది సోలోగా అయితే బాగుంటుంది, కానీ ఒకవేళ వెన్ యు ఆర్ విత్ ఫ్యామిలీ లేదా పనికి వెళ్తున్నారంటే అప్పుడు ఇలాంటి మర్సిడీస్ ఇంకా BMW బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. ఎస్ క్లాస్ ఇంకా 7 సిరీస్ కి. ఓకే గాయస్, ఈ రోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్యూషన్ కార్స్ కి రావడం మర్చిపోవద్దు. ఇక్కడ లగ్జరీ కార్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.